హుమాయూన్ అంటే అదృష్టవంతుడు. మరి అతను ఎందుకు దురదృష్టవంతుడు అని అంటారు? తెలుసుకునే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1538 చూనార్ యుద్ధంలో షేర్షాను ఓడించి అతని నుంచి కొంత ధనం తీసుకొని షేర్షాను వదిలివేశాడు. హుమాయూన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనేమో. ఎందుకంటే 1539 చౌసాయి యుద్ధంలో షేర్షా చేతిలో ఓడిపోయి యుద్ధభూమి నుంచి తప్పించుకున్నాడు. 1540 కనౌజ్ లేదా బిల్గ్రామి యుద్ధంలో హుమాయూన్ అంతిమ ఓటమిని చవిచూశాడు. షేర్షా మొఘల్ సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించుకొని హుమాయూన్ ను రాజ్యభ్రష్టుని చేశాడు. రాజ్యాన్ని కోల్పోయిన హుమాయూన్ 15 సంవత్సరాలు షేర్షాకు భయపడి దేశదిమ్మరిగా తిరిగాడు. చివరిగా షేర్షా మరణించాడన్న సంగతి తెలుసుకున్న హుమాయూన్ ఇరాన్ సైన్యం సహకారంతో 1557 సర్హింద్ యుద్ధంలో సికిందర్ సూర్ను ఓడించి తన రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇంకేంటి, హుమాయూన్ రాజ్యం హుమాయూన్కి వచ్చింది కాబట్టి హాయిగా పరిపాలించుకోవచ్చు అనుకున్నారా? నేను అంతే అనుకున్నాను. కానీ 1556 తన లైబ్రరీలోనే, తన లైబ్రరీ పేరు షేర్ మండల్, మెట్ల మీద నుంచి ప్రమాదవశాత్తు జారి మరణించాడు. చూసారా, చివరిగా తన రాజ్యం పరిపాలించుకున్న మన టయానికి తనే లేకుండా పోయాడు. మేబీ అందుకేనేమో హుమాయూన్ ఇలానే పిలిచేవారు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.